స్థిరాస్తి వెంచర్లు, ముంపు పొలాల్లో బాడవ భూముల్లో లేఅవుట్లు, నిబంధనలు, సిఆర్డీ అనుమతులు, బేఖాతరు, పాంప్లెట్లు, బ్రోచర్లు కాదు క్షేత్రస్థాయిలో చూడాలి. భారీ వర్షం కురిసిందంటే ఆ భూముల్లో అడుగులోతు నీరు నిలుస్తుంది. సమీప వాగుల నుంచి వరద పొంగి చుట్టుపక్కల ముంచెత్తుతుంది. రోజుల తరబడి నీరు నిలిచి పంటలు సరిగా పండిన ఆ నేలలను రైతులు బాడవ భూములుగా పిలుస్తారు. వాటిని రియల్టర్లు కల్పతరువుగా మార్చుకుంటున్నారు. పంటలు పండని భూములంటూ రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిలో వెంచర్లు వేసి ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని పల్నాడు జిల్లా అమరావతి, పెదకూరపాడు, గుంటూరు జిల్లా తాడికొండ మండలాల్లో వాగు ముంపు పరిధిలో 100 ఎకరాలు లేఅవుట్లు వెలుస్తున్నాయి. రాజధాని పనులు పట్టాలెక్కడంతో పరిసర మండలాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ప్రస్తుతం వేసవి కావడంతో వాగుల్లో నీరు లేనందున రోడ్లు వేసి ప్లాట్లుగా విభజించి రాజధానికి సమీపంలోనే అంటూ అందమైన బ్రోచర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. వర్షాకాలంలో ఈ ప్లాట్లన్నీ నీళ్లలోనే ఉంటాయన్న సంగతి తెలియక స్థానికేతలు కొనుగోలుకు బేరమాడుతున్నారు అన్నటువంటి వార్తని తెలియజేశారు. చాలా మంచి సమాచారం. ఎట్ ద సేమ్ టైం అక్కడ వాగులు ఉంటాయి, ఆ వాగుల వల్ల పొంగుతాయి, ఆ నీళ్లు మునుగుతాయి, ఆ పొలాలు అన్నటువంటి విషయాన్ని అంగీకరించినందుకు, అది ఇప్పుడైనా చెప్పినందుకు ఒప్పుకోవాల్సినటువంటి అంశం. ఇకపోతే ఖరీదైన మామిడి పాణ్యంలో సాగు అంటూ ఫలించిన మాజీ మంత్రి ఏరాస్ ప్రయత్నం. కాయలు కాసిన మియాజాకి రకం, మియాజాకి మామిడికాయలకు చూపుతున్న ప్రతాప్ రెడ్డి. ప్రపంచంలో ఖరీదైన మామిడిగా పేరొందిన మియాజాకి రకం మామిడిని నంద్యాల జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పండించారు. జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ రకం మామిడి గతంలో బంగ్లాదేశ్లో 1 కేజీ లక్ష పలికింది. దాంతో మియాజాకి మామిడి పంటలపై ప్రపంచ రైతులు దృష్టి సారించారు. మంచి రుచితో పాటు ఆరోగ్యానికి అవసరమైన బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఏ, ఫోలిక్ యాసిడ్ వంటివి అందులో పుష్కలంగా ఉండటంతో వాటిని ఎంత వెచ్చించి కొనుగోలు చేయడానికైనా సంపన్న వర్గాలు వారు వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి 2 ఏళ్ల కిందట బంగ్లాదేశ్లో జరిగిన మామిడి మేళా ప్రదర్శనలో 6 మియాజాకి రకం మొక్కలను కొనుగోలు చేసి తన పొలంలో వేశారు. ఉద్యాన శాఖ అధికారులు సలహాలు, సూచనలు పాటిస్తూ వాటికి తెగుళ్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలించడంతో ఏడాది కాయలు కాసినాయి అన్నట్టు వార్తనిచ్చారు. లేకపోతే నోటీస్ ఇచ్చి రజనీని వివరణ